హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి. హ్యాపీ ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజు మనమందరం కూడా చాలామంది గుడికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేద్దామని అనుకుంటాం. చాలా పెద్ద క్యూ ఉన్న నించుని అక్కడే నించుని మనము ఫాస్టింగ్ చేస్తూ ఏం తినకుండా చక్కగా అక్కడే ఉండి లోపలికి వెళ్ళి ఒక్కసారి దండం పెట్టుకొని అయినా సరే బయటికి రావాలనుకుని చూస్తూ ఉంటాను. అయితే ఇక్కడ కొంతమంది వాళ్ళ పుణ్యం కోసము ప్రసాదం పంచుతూ ఉంటారు. ఆ ప్రసాదం తీసుకొని తినేవాళ్ళు ఎంత పెద్ద పాపం చేస్తున్నారో తెలుసా? ఇక్కడ తిన్న పాపం కాదండి, తిన్న డొప్పలని ఇష్టం వచ్చిన చోట పడేస్తారు, ఆ ప్లేట్లని తినేసి. ఏంటి అసలు అది? గుడి ప్రాంగణంలోనే పడేస్తూ ఉంటారు. గుడి అనగానే లోపడున్న విగ్రహం మూర్తే కాదండి, గుడి అంటే గుడి ప్రాంగణం కూడా పవిత్రంగానే ఉంచాలి. అసలు కొంచెం కూడా ఆలోచించట్లేదు. లోపలికి వెళ్ళాలి, బయటకు రావాలి, ప్రసాదం తీసుకోవాలి, అక్కడే విసిరేయాలి. ఏంటి అసలు అది? గుడి గుడి అంటే గుడి ప్రాంగణం కూడా, మూర్తి ఒక్కటే కాదు, గుడి ప్రాంగణం కూడా పవిత్రంగానే ఉండాలి. ప్రతి మూల చిన్న చివరికి ప్రతి చిన్న రేణు కూడా ఆ గుడికి సంబంధించింది పవిత్రంగానే ఉంచాలి. వెళ్ళండి, చక్కగా వెళ్ళండి. గుడి ప్రాంగణాన్ని పాడు చేయకుండా చక్కగా, మనమే పాడు చేస్తుంటే పక్కవాడికి రెస్పెక్ట్ ఇవ్వాలని ఎలా అనిపిస్తుంది? ఆలోచించి. నాకు నచ్చదు ఆ విషయం, అసలు నచ్చదు. ఓకేనా? వెళ్ళండి, చక్కగా దేవుడికి దర్శనం చేసుకోండి, ప్రసాదం తీసుకోండి. డస్ట్బిన్లో ఒకటి డస్ట్బిన్ వేయండి. లేదు అంటే నా కవర్ మీరే తీసుకెళ్ళి అది ఆ కవర్లో మీరే తెచ్చుకోండి. ఇంటికి తెచ్చి మీ ఇంట్లో డస్ట్బిన్లో వేసేయండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ గుడ్డులో తినేసి ఇష్టం వచ్చినట్టు పడేయద్దు ప్లేట్లని. ఓకేనా? నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.